విష్ణు అన్నా లాస్ట్ టైం మీ నాన్నకి నిజం ఎప్పుడు చెప్పావు? వండర్ఫుల్, భలే క్వశ్చనే. అన్నా బ్రేక్ లో వచ్చి మాట్లాడుతున్నా అన్న. బ్రేక్ అసలు నిజం చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయినట్టుంది. సరే విష్ణు, అన్నా మీ నాన్నగారు నేను ఆఖరిసారి ఎప్పుడు తిట్టారు? మొన్న ఈ మా ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఒక ఇన్సిడెంట్ లో ఎవరో టీవీలో మాట్లాడితే ఈయన కోపం వచ్చి ఫోన్ దీనిరా చేయండి అతనికి అన్నాడు. ముందు పక్కనున్న వాళ్ళు సార్ లేదు ఇప్పుడు వద్దన్నయ్యా అన్నారు. నోర్మై నువ్వు నాకు చెప్తావా అన్నాడు. నేరుగా వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నాన్న 15 నిమిషాల తర్వాత మనం ఫోన్ చేద్దాం, ఇంత లోపల వేరే ఏదైనా చేద్దానన్నా నేను చేపిస్తాను అది ఇదని చెప్పి 15 నిమిషాలు కాస్త అరగంట గంట 2 గంటలు అది ఆయన ఫోన్ చేయకుండా ఆపాం. సో ఇలాగ మేనేజ్ చేసుకుంటూ వెళ్తాను కానన్నా. వెరీ గుడ్. లక్ష్మి, మీ నాన్నగారితో నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు గొడవ పడ్డావు? గంట డాడీ ఊరికే నా మీద ఇదిగో మీరు చెప్పండి అన్నయ్య. ఈ రోజు నేను లైవ్ గా అందరికి నా బాధ చెప్పుకుంటున్నాను. మా అక్క చేసిన 10% గానీ మేము ఎవరైనా చేసామంటే మా చర్మం ఉంచేసేవాడు ఈ పాటికి. మన నేను బిజీలో ఉండి ఒక 1-2 days ఫోన్ చేయకపోతే ఆయన చేయొచ్చు కదా. 2 రోజులు ఆయన తెలుసా మాట్లాడి, సరే నేను చేయలేదు మీరెందుకు చేయలేదు అంటే నేను చేయను. అదేంటది? కానీ మోహన్ బాబు గారు ఎవరి మాట వినరు. కొంత నాకు ఉన్నాయి పోలికలు. మీరందరూ కలిసి కూర్చున్నప్పుడు ఎవరి గురించి గాసిప్ చేసుకుంటూ ఉంటారు? అందరూ ఫ్యామిలీగా ఉంటే ముఖ్య ఉద్దేశం విష్ణువుకి వాళ్ళ అమ్మను ట్యాప్ ఏడిపించాలని కోరిక వాడికి. అది మీకు, విష్ణు కాదు. ఇప్పుడు నాన్నకి అమ్మకి మధ్యన వచ్చి అమ్మ ఆఖరి నేను తిడుతుంది. అమ్మ తిట్టేదంట కోప్పడేదంతా ఎప్పుడంటే నువ్వు నాకు చెప్తావు మీ నాన్నకు చెప్పచ్చు కదా అంటది. ఆయనది చెప్పేది వినడం కానీ ఎప్పుడైనా తిరిగి ఆయనకి చెప్పేది ఎప్పుడు జరగలా, అది జరగదు కూడా. ఆవిడ చెప్పాల్సిన టైంలో చెప్తుంది విష్ణు, నువ్వు ఎంటర్ అవ్వద్దు మధ్యలో. వాళ్ళ పర్సనల్ టర్మ్స్ వాళ్ళకు ఉంటాయి. అప్పుడు మీ నాన్నగారి పొజిషన్ ఏంటో నాకు తెలుసు. మీరు ఈ మధ్య లాక్డౌన్ లో వంటలు చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెట్టారు. విష్ణు అన్నా అవన్నీ మీ నాన్నే చేస్తారా లేక ఎవరన్నా కుక్ చేస్తే? ఈయనకి ప్రెప్ చేయడం అలవాటు. ముందు కుక్స్ అన్ని కట్ చేసి పెట్టాలి, దాని తర్వాత ఈయన వచ్చి వండుతారనమాట. ఉప్పేసి నేనే ఉండానంట. లేదు మొత్తం ఆయనే చేస్తాడు. ఆయనకి ఎప్పుడైనా అబ్రాడ్ వచ్చేసినప్పుడు నాన్నగారికి సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్లు కొనుక్కు రావడం, ఇంటికి వచ్చి చేయడం అది బాగా ఇష్టం. ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్తే ఫస్ట్ వెళ్ళేది ఆయన అక్కడికే. నాకు ఇష్టం వంట వండడం. సోదరా, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఆల్రెడీ మీ పిల్లలు స్టూడియోకి వచ్చేసారు, వెనకాలే ఉన్నారు, ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తున్నారు. మనోజ్ ఎక్కడ? వాడు గ్యాంగ్ పేరు ఏవియేటర్స్, అంటే గాలి ఎటు వీస్తే అటు వెళ్తానండి. ఎక్కడ ఎటు వెళ్తున్నాడో ఎయిర్ ఫోర్స్ సర్వీస్ అనేవాడు చిన్నప్పుడు. నేను అందరికంటే అతని వాడే మంచోడు. అందరూ అదే అంటారు. నేను విష్ణు, నెక్స్ట్ ఎవరు? అనే మీరు అలా అడిగేటప్పుడు ఏదైనా క్లారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఎవరు అంటే నెక్స్ట్ బేబీనా నెక్స్ట్ ఫిల్మా? ఐ మీన్ హీస్ ఎ ప్రొడక్షన్ కంపెనీ ఆన్ బోత్ వేస్. అది మాత్రం నేను అప్రిషియేట్. లేదన్న. అరే హ్యాట్సాప్ అయ్యా. మా నాన్నగారు అనేవారు 11 మంది పిల్లలు గల వాళ్ళకి నేను ఆస్తి పంపకాల్లో 1 లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తాను అనేవారు నాన్నగారు. హలో చెప్పండి నాన్నగారికి అదే ఐడియా చెప్పండి. సరే, మీ సినిమాల గురించి అంటే ఇప్పుడు నువ్వు హీరో గారు చేస్తా, విలన్ గా కూడా చేస్తావా? మీతో విలన్ గా అయితే ఇప్పుడు కూడా ఆ సినిమా పుష్ చేసి మీతో చేస్తా. నువ్వు హీరోగా నేను విలన్గా చేయడానికి నాకు అభ్యంతరమే లేదు. కానీ ఏదైనా డైలాగులు ఆ ఫోర్స్ ఒక డైనమిక్ డాన్ లాంటిది అయితే ఐఎమ్ రెడీ టు డూ. థ్యాంక్స్. సొంత బ్యానర్ అయితే దీపావళి ముందు అడ్వాన్స్ పంపించు.